ఎలా ఉన్నారందరూ? మీరంతా హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 2023 సంవత్సరానికి సంబంధించి ఐకియా టూర్ అన్నమాట. హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఐకియాని ఏదో ఒక విధంగా విజిట్ చేస్తూ ఉంటారు. అక్కడ పెట్టేటువంటి ఆఫర్స్ కోసం వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో అక్కడ ఫుడ్ కోసం వెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటారు. రీజనబుల్ ప్రైజెస్లో కావచ్చు, లేదా కొత్త ఇల్లు ప్లాన్ చేసుకున్నప్పుడు మనకి ఏవేవి సెట్ అవుతాయి, లేదా ఇంటిని ప్లాన్ చేసుకున్నప్పుడు లోపల ఇంటీరియర్ అనేది ఎలా ఉంటే బాగుంటుంది, అందుకు ఏ ఏ వస్తువులు అనేవి ఎలా అమర్చుకుంటే బాగుంటుంది అనే ఒక ఐడియా కోసం కూడా ఐకియాని విజిట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారనమాట. సో అలా నేను ఇయర్లీ వన్స్ అయినా ఐకియాకి వెళ్తూ ఉంటాను. ఎస్పెషల్లీ ఐకియాలో నాకు చిన్న చిన్న వస్తువులు అంటే చాలా చాలా ఇష్టం. 49 రూపీస్ నుంచి సో 200 బిలోలో ఉండేటువంటి వస్తువులు చాలామంది మన ఆడవాళ్ళని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఈ వీడియోలో మీరందరూ కూడా మ్యాక్సిమం 200-300 దాటకుండా ఉండేటువంటి అన్ని విషయాలు కూడా, అన్ని వస్తువులు కూడా చూడబోతున్నారు. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. కొత్తగా చూసేవాళ్ళు మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి. దీని తర్వాత కంటిన్యూటీగా డెకరేటివ్స్ కూడా చూపిస్తానండి, చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఐకియాలో ఎలా ఉంటాయో. సో ఫస్ట్ అయితే మనం ఎంటర్ అయిన వెంటనే ఫుడ్ తీసుకుంటున్నాం అనమాట. క్యాఫ్టేరియాకి మనం వెళ్ళిపోయామంటే ప్రశాంతంగా ఫుడ్ తీసుకుంటే గనక ఐకియా మొత్తం టూర్ చేయాలంటే, మొత్తం చూడాలి అంటేనే మినిమం 2 to 3 hours పడుతుందన్నమాట. ఇంకెందుకు ఆలస్యం? సో ఫస్ట్ వీడియో అయితే ఇది రిలీజ్ చేస్తున్నానండి. దీని తర్వాత వీడియో కూడా ఫాలో అవ్వండి. ఐకియా అంటే ఫర్నిషింగ్ మాత్రమే అనుకుంటారండి, కానీ మనం చాలా డీప్గా చెక్ చేయాలి. కానీ 200-300 బిలోలో కూడా మన ఇంటికి ఉపయోగపడేటువంటి చాలా వస్తువులు, అవి కూడా చాలా మంచి క్వాలిటీతో దొరుకుతాయన్నమాట. కాకపోతే మనం ఏంటంటే పెద్ద పెద్ద వస్తువులకి అట్రాక్ట్ అయ్యి అటు చూస్తూ వెళ్ళిపోతాం తప్ప చిన్న చిన్న వస్తువులు అనేవి గమనించాం. సో ఈ వీడియోలో నేను చూపించేవి మీలో ఎంతమంది కనెక్ట్ అయ్యారు, మీలో ఎంతమంది రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారు అనేది కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ ఇదంతా కూడా వాయిస్ ఓవర్ ఏమీ ఇవ్వలేదండి, లైవ్ ఆడియోలోనే పెట్టడం జరిగిందనమాట. సో వీడియో అంతా చూసిన తర్వాత మీ అభిప్రాయం చెప్పండి. చాలా సరదాగా, ఎంటర్టైనింగ్గా ఉంటుంది, ఒక ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో నేను ప్రజెంట్ చేయడం జరుగుతోందనమాట. మీలో కూడా ఐకియాలో ఏవైనా చిన్న చిన్న వస్తువులు కొనడానికి ఎంతమంది ఇష్టపడతారు అనేది కామెంట్ చేయండి. హైదరాబాద్ ఎప్పుడైనా వస్తే ఐకియాని విజిట్ చేయండి. ఐకియాకి వచ్చి ఏం తినాలి అని కన్ఫ్యూజన్ ఉంటే కళ్ళు మూసుకొని మీరు వెజ్ బిర్యానీ తీసుకోవచ్చు. ఈ పొటాటో నగ్గెట్స్ చాలా బాగుంటాయి. అండ్ ఇది పరాటా, పన్నీర్ బటర్ మసాలా, ఇవి చాలా బాగుంటాయి. ఇక పిల్లల సెలెక్షన్ అయితే చాక్లెట్ కేక్ ఉంటుంది, చాలా డిఫరెంట్ కేక్స్ ఉంటాయి, వాళ్ళ ఇష్టాన్ని బట్టి కొనుక్కుంటారు. సో ఇవన్నీ టోటల్ వెజ్ అండి. సో ఇది డ్రింక్, ఇది కూడా మనకి గ్లాస్ పర్ గ్లాస్ అని ఉంటుందన్నమాట. ఇది మనం 50 రూపీస్ ఈ కప్. అక్కడ డ్రింక్స్ ఉంటాయి, మనకు కావాల్సింది తాగొచ్చు. అసలు తెలియని వాళ్ళు ఐకియాకి ఎప్పుడైనా వస్తే ఇలా కళ్ళు మూసుకొని బెస్ట్ ఫుడ్ తీసుకోవాలనుకుంటే ఇవి తినచ్చండి. ఇక నాన్ వెజిటేరియన్స్కి అయితే సో మెనీ ఆప్షన్స్, వెజిటేరియన్స్కి అయితే మాత్రం ఇవి. సో ఇవి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, 299 మ్యాక్స్. పిల్లోస్ 149 అంట. ఐకియాలో కొన్ని వస్తువులు అయితే ఏవి ఎందుకు పెడతారో కూడా అర్థం కాదు. ఈ బ్రష్ దేనికి వాడతారో నాకు తెలియదు, ఇదంటే తెలుస్తుంది. ఇలాంటి బ్రష్లు అయితే బోల్డ్ అని ఉంటాయి. అసలు 49 రూపీస్ అంట. మేబీ సింక్ క్లీనింగ్కి అనుకుంటాను. నేను ఒకసారి కొన్నాను కానీ ఇవేమీ అంత సింక్ మంచిగా క్లీన్ అయినట్టు అనిపించలేదు నాకు. అంటే నాలాంటి వాళ్ళకి చేతితో చక్కగా క్లీన్ చేసుకుంటేనే హ్యాపీ అనిపిస్తుంది. కొంతమందికి వస్తువులతో క్లీన్ చేసుకుంటే హ్యాపీ అనిపిస్తుంది. కొంతమంది హ్యాండ్స్ సెన్సిటివ్ ఉంటాయి కదా, అట్లా. సో ఇవన్నీ, ఇది కూడా నాకు ఎందుకు యూజ్ చేస్తారో తెలియదు, బట్ నేనైతే గిన్నెలు తోముకున్న తర్వాత పెట్టుకుంటారేమో అనుకుంటాను. సో మీకు తెలిస్తే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. పెద్ద పెద్ద వంటలు చేసేసే వాళ్ళకండి ఇవి. నాకు కాదు, నాకు కాదు. అమ్మాయి ఓవెన్లోంచి తీయడానికి వాడతారమ్మా. అట్లానా? నేను ఇంకా ఇంత లావుగా ఉంటే ఇంత పెద్దగా వంటలు చేస్తారనుకున్నా.
వెజిటేబుల్స్ క్లీనింగ్ కోసం అనుకుంటా అండి. భలే ఉంది, ఇదేదో కొత్త మోడల్. దానికోసమేనా? చెప్పాగా ఈ ఐకియాలో సగానికి సగం వస్తువులు దేనికి వాడతారో తెలియదండి బాబు. సో వంటలు బాగా చేసేసే వాళ్ళకి ఇవన్నీ మెజర్మెంట్ వండి, నాకు రిలేటెడ్ కాదు. మనకి మెజర్మెంట్స్ ప్రకారం కావాలనుకుంటే ఈ బౌల్స్ చాలా బాగుంటాయి. ఇంక ఇలాగే మెజర్మెంట్ ఉంటాయండి, చాలా బాగుంటాయి ఇవి. ప్రైస్లో అయితే 99 అలా ఉంటాయి. కాకపోతే 99, 49లో చూసేవేవి కూడా మనకు ఉపయోగపడవనిపిస్తాయి. కొన్ని డీప్గా చూస్తే కొన్ని బాగా యూజ్ అవుతాయి. ఇది కూడా ఏంటోనండి, చూద్దాం ఉండండి. ఇదిగో చాలా ఉన్నాయి ఇక్కడ. కొత్తగా ఏమన్నా వచ్చాయేమో అని చూస్తున్నాను. అన్నీ పాతవే కొత్తగా తయారు చేసినట్టుగా అనిపిస్తుంది, అంతే, ఏమీ లేదు. సో ఏంటో ప్లేటు చాలా కన్ఫ్యూజన్ అండి. ఐకియాకి వచ్చి 4-5 టైమ్స్ వచ్చాను కానీ ఇప్పటికీ నాకు ఏ వస్తువులు కూడా అర్థం కావు. చాలా కన్ఫ్యూజన్ నాకైతే. ఇక్కడ ఉంటాయి బట్ ఓపిక్గా చూసేలోపు మన ఓపిక అయిపోతుంది. అదే స్పెషాలిటీ అనమాట ఐకియాది. సో ఈ బౌల్స్ ఎంత ఉంటాయని కదా, ఇదైతే 599 అంటండి. సో రీసెంట్ టైమ్స్లో ఇది ఎక్కువగా యూజ్ చేస్తున్నారండి, బౌల్ బాయిలింగ్ చేసుకోవడానికి. చాలా చాలా బాగుంది ఇది. ఇట్లా మిషన్ టైప్ ఉంటుంది. ఇట్లా నువ్వు తీసా అనుకో ప్రోడక్ట్ డీటెయిల్స్ వస్తాయి. మనకి బొమ్మ 799. లంచ్ బ్యాగ్స్లో ఉన్నాయండి, కవర్స్ లాగా బాగున్నాయి. ఇదిగో 109 బాగుంది. లంచ్ బ్యాగ్స్ కార్నర్, టిష్యూ పేపర్స్ బాగుంది. లంచ్ బ్యాగ్ అరే భలే ఉందిరా, పిల్లలకి బాగుంటుంది. పిల్లలకి కాదమ్మా, మనం ట్రావెలింగ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఏమన్నా పెట్టుకోవడానికి. సరే ట్రావెలింగ్లోనా 350 రూపీస్ అంట. బాగుందండి, భలే ఉంది. ట్రైన్లోకి వాటిలోకి వెళ్ళినప్పుడు కూడా ఏమన్నా కారిపోతాయి పడిపోతాయి అన్న బాధ లేదండి. క్లీనింగ్ కూడా చాలా బాగుంటుంది. శ్రీ ఇది చాలా బాగుంది కదా, తీసుకుందామా?